నమస్తే అందరికీ. ముందుగా తెలంగాణ టీవీ9 వార్తలకు స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్ చూస్తే, ఈనాడు పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ చూస్తే, ముందుగా ఉత్తర అట్లాంటిక్ ఉద్రిక్తం, రష్యా నౌకను సీజ్ చేసిన అమెరికా, సహకరించిన బ్రిటన్, మరో నౌక స్వాధీనం అనుకుంటూ తీవ్రంగా మండిపడిన క్రెమ్లిన్, చంద్రగామి రక్షణ నౌకలకు పంపేందుకు సిద్ధం అనుకుంటూ ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, మున్సిపల్స్ తొలి ఓటర్ల జాబితా 12న, రిజర్వేషన్ల ఖరారు దిశగా కసరత్తు, ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం అనుకుంటూ ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, ట్రిబ్యునల్లో తేలాలి, ప్రాజెక్టులు అప్పగించాలనుకుంటూ అప్పటి వరకు టెలిమెట్రీల ఏర్పాటు కుదరదు, 2 రాష్ట్రాలకు స్పష్టం చేసిన కృష్ణా బోర్డు, తెలంగాణ ఇచ్చిన నిధులు బోర్డు నిర్వహణకు జమ అనుకుంటూ ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. ఐఐటీలో అమ్మ భాష, బీటెక్ తొలి సెమిస్టర్ కోరుకున్న మాధ్యమాల్లో చదువుకునే వెసులుబాటు, ఎంటెక్ సిలబస్ ప్రక్షాళన, ఇంటర్న్షిప్ తప్పనిసరి, క్రీడలు, ఒలింపియాడ్ కోటా సీట్లు జోసా ద్వారా భర్తీ అనుకుంటూ 56వ ఐఐటీ కౌన్సిల్ నిర్ణయాలు ఇవి అనుకుంటూ ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, పొరపొరపై కీలక చర్చలు, నేడు పిసిసి ఏఏసీ విస్తృత స్థాయి సమావేశం కానున్న సీఎం అనుకుంటూ, భారీగా ఐపీఎస్లో బదిలీ అనుకుంటూ, 4 కమిషనరేట్ల సర్దుబాట్లు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధి 2 రేంజ్లుగా విభజన అనుకుంటూ ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. ఎస్సీబీ వల్ల ఒకే రోజు 4 పట్టుబడిన ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శి, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ అనుకుంటూ ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ పేజీకి వస్తే, చిన్న పట్టణాల్లోనూ వాయు కాలుష్యం లెక్క, రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల 40 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు, 1,00,000కు పైగా జనాభా ఉన్న పట్టణాల నగరాల్లో ఏర్పాటు, హైదరాబాద్లో 13 చోట్ల నిరంతరం కాలుష్య లెక్కల నమోదు అనుకుంటూ వార్తనైతే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, హామీల అమలులో సీఎం విఫలం, అసమర్థంతో కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్పై దుష్ప్రచారం, భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అనుకుంటూ ఒక వార్తనైతే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, సంక్రాంతికి 6,431 ప్రత్యేక బస్సులు, వాటిలో 50% అదనపు ఛార్జీలు అంటూ టీజీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి ఒక వార్త, మరిన్ని ప్రత్యేక రైళ్ల గురించి కూడా ఒక వార్తనైతే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, ఆ పురుగుల పరిణామ గుట్టు వీడింది, 10 విద్యార్థులు సాయంత్రం చిరుతిళ్ళు అనుకుంటూ ఫిబ్రవరి 16 నుంచి 19 రోజుల పాటు అందజేత విద్యాశాఖ ఆదేశాలు, 4.23 కోట్లు మంజూరు అనుకుంటూ ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, మిషన్ భగీరథపై ప్రత్యేక డ్రైవ్, ఫిబ్రవరి 1 నుంచి 20 రోజుల పాటు నిర్వహణ, నీటిపారుదల సరఫరాపై ఎమ్మెల్యేకు వాట్సాప్లో సమాచారం అనుకుంటూ ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ పేజీకి వస్తే, భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ, 4 కమిషనరేట్ల సర్దుబాటు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 రేంజ్లుగా విభజన అనుకుంటూ కంటిన్యూషన్ రాసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్, రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ 2పై వేటు, లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కిన ఆర్ఐ. నెక్స్ట్, ఆనిసాకు చిక్కిన 4 అధికారులు అనుకుంటూ ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ పేజీలో నౌక రాజేసిన అగ్గి అంటూ రష్యాకు సంబంధించిన వార్తను ప్రచురించడం జరిగింది. ఢిల్లీలో ఆక్రమణ తొలగింపు ఉద్రిక్తం, రాళ్లదాడి, పోలీసుల గాయాలు, వందలతో మొదలైన కలకలం అనుకుంటూ వార్తను అయితే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, ఫీల్డ్ డొనాల్డ్ అంటూ మెక్రాన్ ప్రాధాయపడ్డారు అనుకుంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడిపై ట్రంప్ అవమానకర వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఒక వార్తను ప్రచురించడం. నెక్స్ట్, మనం బిజినెస్ పేజీకి వస్తే, 8,700 కిలోమీటర్లు ఆగకుండా అనుకుంటూ ఇండిగో చేతికి A321 XLR విమానం. నెక్స్ట్, హైదరాబాద్లో 4% పెరిగిన ఇళ్ల అమ్మకాలు, కార్యాలయాల అద్దెల్లో 10% వృద్ధి అంటూ నైట్ ట్రాక్ చేసినటువంటి దానికి సంబంధించినటువంటి ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, వెండికి తప్పనిసరి హాల్ మార్కింగ్, 373 జిల్లాల్లో పసిడి ఆభరణాలకు కూడా హాల్ మార్కింగ్ సంబంధించినటువంటి వార్తను ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, వృద్ధి రేటు 7.4%, 2025-26 ప్రత్యేక ప్రభుత్వ
పై ప్రభుత్వ ముందస్తు అంచనా అనుకుంటూ ప్రపంచంలో అత్యంత వేగంగా ఆర్థిక వ్యవస్థ మనదే అనుకుంటూ వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ మనదే అనుకుంటూ ఒక వార్తనైతే ప్రచురించడం జరిగింది. కొత్త తరం ఏఐ టీవీలకు 2026 కీలకం అనుకుంటూ శాంసంగ్ అంచనా వేసినటువంటి దాని గురించి కూడా ఇక్కడ ప్రచురించారు. డిసెంబర్ కల్లా ఐజీఎక్స్ ₹600 నుండి 700 కోట్ల ఐపీఓ అనుకుంటే దానికి సంబంధించినటువంటి ఒక వార్త. అవే అనిశ్చితులు, అవే ఆందోళనలు. మూడో రోజు సూచీలకు నష్టాలు. ఎఫ్ఐఐ అమ్మకాలు 1527.71 కోట్లు. డిఐఐ కొనుగోళ్లు 2889.32 కోట్లు అనుకుంటూ వార్తనైతే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ ఈ ఏడాది చివరికల్లా 93,918 సెన్సెక్స్ క్లయింట్ అసోసియేషన్స్ అంచనాకి సంబంధించినటువంటి ఒక వార్త. నెక్స్ట్ సినిమా పేజీకి వస్తే అనిల్ కథ సిద్ధం చేస్తే వెంకీతో మరో సినిమా, మన శంకర ప్రసాద్ వేడుకలు చిరంజీవి అనుకుంటూ ఒక వార్తని. నెక్స్ట్ మేము శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం అనుకుంటూ బాలకృష్ణకు సంబంధించినటువంటి ఒక వార్తని. అన్ని రకాల భావోద్వేగాలు రాజాసాబ్ సొంతం దానికి సంబంధించినటువంటి ఒక వార్తని ప్రచురించే విజయ్ చిత్రం విడుదల వాయిదా. నెక్స్ట్ ఛాంపియన్ పేజీకి వస్తే WBL 4 రేపటి నుంచే ప్రీ క్వార్టర్స్లో సింధు, మలేషియా ఓపెన్ సాత్విక్ జోడీ ముందంచ దానికి సంబంధించిన తెగడిన నోళ్లే పొగిడేలా అనుకుంటే దీనికి ఒక వార్తను ప్రచురించడం జరిగింది. చెత్తకొట్టిన సూర్యవంశీ ఆర్ఆర్ 3 వన్డే సిరీస్లో 3-0 భారత్ క్లీన్ స్వీప్ దానికి సంబంధించినటువంటి ఒక వార్తని ప్రచురించడం జరిగింది. ఇవ్వండి ఈరోజు తెలంగాణ TV9 హెడ్లైన్స్, మన ఈనాడు పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్. మరి రేపు కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.